నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఒక ప్లాట్ కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక ఇండివిజువల్ హౌస్ కానీ ఏదైనా సరే మీరు కొనాలంటే కొన్ని ముఖ్య సూత్రాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అపార్ట్మెంట్ కానీ, ఎంటీ ప్లాట్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ ఒక్కోటి ఇదివరకు లక్షల్లో ఉండేది, ఇప్పుడు కోట్లలో దాని రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఎందుకంటే అంత ఖర్చు పెట్టేసి మీరు ఆ స్థలం కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ కొన్ని దాంట్లో పోయి అది మీకు కలిసి రాక మీరు ఇబ్బందులు పడే కన్నా ముందుగా ఆ స్థలము కానీ, హౌస్ కానీ, ఇండివిజువల్ కానీ ఏదైనా సరే ముందుగానే ఒక స్థలము కానీ, ఒక ప్లాట్ కానీ, ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ ఏదైనా సరే కొనాలనుకున్నప్పుడు ముందుగానే దాని యొక్క వాస్తు అని చూపించుకోవడం కానీ, లేదంటే వాస్తు గురించి తెలుసుకోవడం కానీ, దాని గురించి తెలుసుకొని ముందు మీరు కొనుగోలు చేసినట్లయితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే అది మీరు దాని గురించి ఏమి తెలుసుకోకుండా ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక ప్లాట్ కానీ, ఒక ఇండివిజువల్ హౌస్ కానీ అది సరిగా లేక దాంట్లో పోయేసి అనేక ఇబ్బందులు పడతా, అనేక బాధలు పడతా, కష్టాలు పడతా దాన్ని వదిలించుకోలేరు, దాంట్లో ప్రశాంతంగా ఉండలేరు, ఎటు కాకుండా తయారవుతారు. ఈ యొక్క ప్లాట్ తీసుకోవచ్చా లేదా, ఇల్లు తీసుకోవచ్చా లేదా, ఇండివిజువల్ హౌస్ తీసుకోవచ్చా లేదా అనే దాని వరకు కొంతవరకు మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి. మీరు ఒక స్థలం కానీ, ప్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా మీ దగ్గరలో ఉన్న మంచి వాస్తు చేసిన అతన్ని సంప్రదించేసి అతన్ని కలిసి అతనికి ఒకసారి చూపించి అతన్ని అభిప్రాయం సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఆ ప్లాట్ కొనాలో వద్దో లేదో మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పినట్టు ఈ 3 పాయింట్లు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీరు ఒక స్థలం కానీ, ఏదైనా ఒక ఖాళీ స్థలం కానీ, ఒక హౌస్ కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక అపార్ట్మెంట్లో ప్లాట్లు కానీ తీసుకోవాలంటే ఇవి ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. డిగ్రీలు ఎన్ని తిరిగి ఉంది అని తెలుసుకోవాలి. ముందు డిగ్రీలు ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది ఈ స్థలం కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, అపార్ట్మెంట్లో ప్లాట్ కానీ ఇది ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది అనేది ముందు మీరు తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఇది చాలా ముఖ్యము. ఈ స్థలము, ఈ అపార్ట్మెంటు ఇది ఎన్ని డిగ్రీలు తిరిగి ఉందనేది తెలుసుకోవాలి. అసలు డిగ్రీలు అనేది ఎట్లా గుర్తించాలంటే ముఖ్యంగా మీరు మీ మొబైల్ తీసుకొని మీ మొబైల్లో కంపాస్ ఉంటుంది. మీ మొబైల్లో కంపాస్ అని ఉంటుంది. ఈ కంపాస్ అనేది తీసుకొని ఈ కంపాస్ కానీ లేదంటే అమెజాన్లో కానీ ఇలాంటి కంపాస్లు అయినా దొరుకుతాయి మీకు. ఈ కంపాస్లు కానీ తీసుకొని ఏదైనా సరే తీసుకొని దీన్ని వచ్చరికి మీరు ఈ ప్లాట్ కొనాలనుకుంటున్నారు అనుకోండి. ఈ ప్లాట్లో వచ్చరికి ఈస్ట్ ఇటు ఉందని, ఈస్ట్ ఉన్నప్పుడు మీరు ఈ కంపాస్ తీసుకొని తూర్పుకి ఎదురుగా ఖచ్చితంగా ఈ ప్లాట్ అనేది తీసుకొని చూస్తే ఇది ఎన్ని డిగ్రీలు ఉంది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇది 90 డిగ్రీలు ఉందా, నార్త్ 0 డిగ్రీ ఉందా అనేది ఒక అవగాహన వస్తుంది. ఇట్లా చూసినప్పుడు అది ఎన్ని డిగ్రీలు ఉంది, ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది, లేదా దిక్కు నోడమే ఉందా ఈ ప్లాట్కి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. రోడ్లు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే వీళ్ళు వెంచర్లు వేస్తున్నారు, కానీ దాన్ని స్ట్రైట్ చేసి ప్లాట్లు వేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు స్థలం వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు వేయట్లేదు. అది ఈస్ట్ వచ్చేసరికి 90 డిగ్రీలు ఉన్నా కానీ, లేదంటే 110 డిగ్రీలు ఉన్నా కానీ, 120 డిగ్రీలు ఉన్నా కానీ వీళ్ళు ఈ వెంచర్ వేసేస్తున్నారు. ఈ విధంగా వేయటం వల్ల అవి దిక్కుమోడం ప్లాట్లు అవుతున్నాయి. అవి వచ్చేసరికి డిగ్రీలు తిరగటం వల్ల ఈ ప్లాట్లు కొన్నా కానీ, ఆ ప్లాట్లు ఇల్లు కట్టుకున్నా కానీ వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి మీకు ముఖ్యంగా ఒక అవగాహన కోసం అనేది నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది రోడ్డు అయితే, ఇది ఒక వెంచర్ అయితే, ఈ ప్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఈస్ట్ అనుకుంటే ఇక్కడ మీరు నుంచొని మీ దగ్గరున్న మొబైల్ కానీ తీసుకొని మీరు నుంచొని ఈస్ట్ వైపు ఇట్లా పెట్టి చూస్తే
ఇక్కడ 90 డిగ్రీలు ఉంటే ఓకే, ఇటు నార్త్ 0 డిగ్రీలు ఓకే, లేదా 95 ఉన్నా 96 ఉన్నా అంటే ఒక 6-7 డిగ్రీలు ఉన్నా కానీ బాగానే ఉంటుంది. అంతేగాని 20 డిగ్రీలు తిరగటం అంటే 1110 ఇట్లా తిరిగితే అది తీసుకోవద్దు. ఇది మెయిన్ ఇంపార్టెంటు. మీరే ఈ డిగ్రీలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాతే తూర్పు వచ్చేసరికి 90 డిగ్రీలు, నార్త్ వచ్చేకి 0 డిగ్రీలు, లేదంటే 8 డిగ్రీలు తిరిగినా 9 డిగ్రీలు తిరిగినా కానీ తీసుకోండి. అంతేగాని 20 డిగ్రీలు తిరిగితే మట్టి తీసుకోవద్దు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఈ విధంగా ప్లాట్ ఒకటి అనుకుంటే దిక్మూడము అంటే ఏమిటి అంటే, దిక్మూడము అంటే ఇక్కడ ఈస్ట్ అంటే తూర్పు ఉండాలి, ఎడ పడమట ఉండాలి. ఇది కరెక్ట్గా ఉన్నట్టు. ఇక్కడ దిక్మూడం వచ్చినప్పుడు, ఏదైనా ఒక ప్లాట్కి దిక్మూడం వచ్చినప్పుడు తూర్పుకి ఇక్కడ ఎక్కడైతేనేమి ఇక్కడ ఆగ్నేయం ఉంది కదా, ఇక్కడ ఈశాన్యం. దిక్మూడము అంటే ఈ దిక్మూడం అనేది ఇక్కడ ఉండాల్సిన ఆగ్నేయము ఏడకు వస్తుంది, ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఈ విధంగా ఇక్కడికి తూర్పు వస్తుంది. ఇక్కడ ఉండాల్సిన ఈశాన్యము ఇక్కడికి వస్తుంది, ఈశాన్యం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఉండవలసిన ఉత్తరము ఇట్లా తిరిగి వస్తుంది. ఈ విధంగా ఒక ప్లాంట్ తిరిగి వస్తుంది. ఈ విధంగా తిరగటాన్ని దిక్మూడము అంటాము. ఇలా దిక్మూడము ఉన్న ప్లేసుల్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉంటే వారికి కలిసి రావట్లేదు, అన్నీ ఇబ్బందులే అవుతున్నాయి. ఈ దిక్మూడం ఉన్న ఖాళీ స్థలంలో మీరు ఇల్లు కట్టినప్పుడు కూడా ఆ డిగ్రీలు తిరిగి టిల్ట్ అయిపోయి ఇక్కడ ఉండవలసిన వంటగది వచ్చేసరికి ఏడకొస్తుంది, వంటగది ఏడకొస్తుంది. ఈ విధంగా అంతా చేంజ్ అయిపోతుంది. బెడ్రూమ్ ఏడకొస్తుంది, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా అంతా మారిపోతుంది. ఈ మారిపోవటం వల్ల ఉండాల్సిన ప్లేసుల్లో వస్తువులు కానీ లేదంటే రూమ్లు కానీ ఉండక ఈ విధంగా ఒకదాని ప్లేస్ ఒకటి మారిపోవటం వల్ల ఆ ఇంటి కలిసి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా దిక్మూడము ఉన్న ఇల్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు కొత్తగా ఎవరైనా సరే ఒక ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ కొనాలనుకున్నప్పుడు సింపుల్గా ఒక మొబైల్ కానీ కంపాస్ కానీ తీసుకొని ఒక ప్లాట్ సెంటర్కి వెళ్ళేసి ఎటు అయితే సూర్యుడు ఉదయిస్తాడో సూర్యుడు ఉదయించే కల్లా ఎదురు నుంచొని అక్కడ చూస్తే మీకు కంపాస్ పెట్టి చూస్తే ఇక్కడికి ఎన్ని డిగ్రీలు ఉందో చూడండి. దీన్ని చూస్తే ఇక్కడ తూర్పు వచ్చేసరికి 90 డిగ్రీలు ఉంటే కనుక ఓకే, నార్త్ వచ్చేసరికి 0 డిగ్రీలు ఉంటే ఓకే. అట్లా కాకుండా 7-10 డిగ్రీలు ఉన్నా సరే తీసుకోండి. అంతమించి ఎక్కువ ఉంటే మటుకి తీసుకోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే మొదటి పాయింట్ ఇదేను. మీ యొక్క ఎన్ని డిగ్రీలు ఉంది, దిక్మూడం ఉందా లేదా అనేది మొదటగా మీరు చూసుకోండి. మీకు గనక అర్థం కాకపోతే మీ దగ్గరలో ఉన్న వాస్తు తెలిసిన ఒక వాస్తు ఎక్స్పర్ట్ని కానీ లేదంటే వాస్తు సిద్ధాంతి కానీ మంచి అనుభవం ఉన్న వాస్తు అతన్ని కానీ పిలిపించేసుకొని ఈ ప్లాట్ని చూయించుకోండి. ఇది దిక్మూడం ఉందా లేదా, ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, లేదా ఏవైనా ఆగ్నేయం కానీ ఏమైనా పెరిగిందా, స్థలం అనేది ఆగ్నేయం పెరిగిందా, లేదంటే వాయువు స్థలం పెరిగిందా, లేదంటే ఇలా వాయువు స్థలం పెరిగిందా, లేదా నైరుతి ఎట్లా పెరిగిందా, నైరుతి పెరిగిందా, ఇవి కూడా ఒకసారి చూసుకొని ఇల్లు కానీ ఖాళీ స్థలం కానీ ఒక్కసారి చూపించుకోండి. మొదటిది వచ్చేకి డిగ్రీలు చూశారు. రెండోది వచ్చేకి ఒక ఖాళీ స్థలం అయినా సరే తీసుకునేటప్పుడు మీరు మినిమం తెలుసుకోవాల్సింది, ఇది ఈస్టు వెస్ట్ అయితే ఎప్పుడు కూడా స్థలం అనేది ఆగ్నేయము పెరగకూడదు. అదేవిధంగా నైరుతి అనేది పెరగకూడదు. ఇట్లా వాయువు అనేది కూడా పెరగకూడదు. స్థలము ఈ విధంగా పెరిగిన స్థలాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ విధంగా పెరిగిన స్థలాలు కనుక మీరు కొంటే దీనికి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు కంపల్సరిగా. ఎందుకంటే వాళ్ళు స్థలాలకు రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత మీరు దీంట్లో ఒక ఇల్లు కానీ ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ లేదు ఒక ఆఫీస్ కానీ కట్టుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క స్థలాన్ని ఇట్లా సమానంగా 4 భాగాలు చేయాల్సిందేను. ఇదంతా వదిలివేయాల్సిందేను. అప్పుడు ఇదంతా వేస్ట్ అయ్యింది మీకు.
ఈ వేస్ట్ అయిన వల్ల డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి మినిమం మీరు ఆలోచించాల్సింది ఫస్ట్ డిగ్రీలు చూడండి. రెండోది వచ్చేసరికి ఏదైనా సరే ఇట్లా పెరిగిందా స్థలము, ఏ విధంగా అయినా సరే ఇట్లా క్లాసు పెరిగిందా ఒక్కసారి చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు ఇది. కాబట్టి ఏ దిశ అయినా పెరగకుండా చూసుకోండి, ఏ దిశ తగ్గకుండా చూసుకోండి. ఇది యొక్క రెండో పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి మనకి దక్షిణం సైడ్ వచ్చేసరికి ఏదైనా చెరువులు కానీ బావులు కానీ లేదంటే పెద్ద పెద్ద అగాధాలు కానీ ఉన్నా కానీ ఇది తీసుకోవద్దు. అసలు ఈ ప్లాట్ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చెరువు ఉంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ఆగ్నేయం వచ్చేసరికి ఫైర్ ఎలిమెంట్ అంటాము, ఎలిమెంట్లో వచ్చేసరికి ఫైర్ ఎలిమెంట్ అంటాము ఆగ్నేయము. ఈ అగ్నితత్వము, ఇది అగ్నితత్వము. ఇక్కడ మీరు వాటర్ తీసుకున్నప్పుడు ఈ ఫైర్కి అగ్నికి పడదు. ఎందుకంటే చెరువు మీరు పూడ్చలేరు, ఈ చెరువుని మీరు పూడ్చలేదు, ఈ చెరువు అట్లాగే ఉంటుంది. కొంతమంది నేను ఈ మధ్య రెండు విజిటింగ్కి వెళ్ళాను. ఒకటి గుంటూరులో ఒకటి వెళ్ళాను, పొన్నూరులో ఒకటి వెళ్ళాను. గుంటూరులో కూడా అంతేను, ఒక పెద్ద చెరువు పక్కన ఒక వెంచర్ వేశారు. ఈ చెరువు అనేది ఇటు కనుక ఉండటమైతే బాగుండేది. ఈ స్థానంలో చెరువు ఉండటమైతే ఎక్సలెంట్గా బాగుండేది. అది చెరువు అనేది ఆగ్నేయం రావటం వల్ల, ఇక్కడ పెద్ద చెరువు ఉండి వాటర్ ఉండటం వల్ల ఇక్కడ తీసుకునే వారందరూ, ఇక్కడ తీసుకుని ప్లాట్లు కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ ఆఫీసుగా కట్టుకునే వాళ్ళందరూ ఆర్థికంగా ఎదగలేరు. ఎందుకంటే ఈ అగ్నితత్వంకి నీటి తత్వానికి పడదు. కాబట్టి ఇక్కడ పెద్ద చెరువులు కానీ ఏమైనా ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఇది ఒకటి. చెరువు ఇక్కడున్నా కానీ తీసుకోవద్దు. మీరు చెరువు ఎక్కడున్నా తీసుకోండి, ఇక్కడున్నా తీసుకోవద్దు. చెరువు అనేది ఇక్కడ ఉంటే తీసుకోవద్దు. ఇక్కడుంటే తీసుకోండి. ఇది ఒకటి. ఎవరైనా సరే ఈ విధంగా చూసుకొని వాస్తుని నమ్మి ఈ నియమాలన్నీ చూసుకొని ప్లాట్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎవరైనా సరే మీరు ఇల్లు కట్టుకోవాలన్నా కానీ లేదా అమ్ముకోవాలన్నా కానీ అంత వాస్తు బాగుంటే మీరు ఒక తర్వాత ఎంత రేటు పెట్టినా కానీ మీరు అమ్మడానికి ఎక్కువ రేటు చెప్పి అమ్మడానికి అనేది ప్రయత్నించినా కానీ ఆ ప్లాట్ అనేది 100% అమ్ముడుపోతుంది. లేదు ఇవాళ తక్కువకు వస్తుంది, ఇవాళ మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువకు వస్తుంది రేటు ఈ ప్లాటు అనుకుంటే, ఇటువంటి ఉన్న సమస్యలు ఉన్న ప్లాట్ మీరు కొంటే ఫ్యూచర్లో ఇది అమ్ముడుపోదు. ఇది భవిష్యత్తు, ఇది మీ పేర ఉన్నంతసేపు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంది. మీరు చేసే వ్యాపారం కానీ లేదంటే బిజినెస్ కానీ మీరు చేసే జాబ్ కానీ ఏదైనా సరే ఎప్పుడైతే ఈ ప్లేసు మీ పేర రిజిస్ట్రేషన్ అవుతుందో అప్పటి నుంచి మిమ్మల్ని ఎటు అయితే వాస్తు లోపాలు ఉన్నాయో దాని ప్రకారము మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుంది. ఇది 100%. ఈ ప్లాటు ఎప్పుడైతే మీ పేర రిజిస్ట్రేషన్ అవుతుందో అప్పటి నుంచి మిమ్మల్ని దీంట్లో ఉన్న మీకు ఇబ్బందులు తగులుతాయి. ఇది ఒక్కసారి చూసుకోండి. లేదా ఎవరైనా వాస్తు తెలిసిన వారిని సంప్రదించేసి మొదటి డిగ్రీలు చూసుకోండి. రెండోది వచ్చరికి ఎటువైనా పెరిగినాయా అనేది చూసుకోండి. మూడోది వచ్చరికి ఎటువైనా బావులు కానీ చెరువులు కానీ ఉండయా చూసుకోండి. ఈ విధంగా ఉండయా లేవా, ఈ నియమాలు ఉండయా చూసుకోండి. ఇది 100% వాస్తు ఉంటే మీ ఫ్యూచర్ అంతా బాగుంటుంది. వాస్తు నమ్మిన వాళ్ళు చాలా బాగుపడుతున్నారు. పెద్ద వాళ్ళంతా 1-2 సార్లు వాస్తు చూపించుకొని ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ప్లాట్ కానీ ఒక వెంచర్ కానీ ఒక విల్లా కానీ కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళంతా ఎందుకు 1-10 సార్లు వాస్తు చూసుకొని కొంటున్నారంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అంతేగాని ఇవాళ ఏదో తక్కువగా వస్తుంది ఈ ప్లాటు, ఏముందిలే కొనేద్దాంలే అనుకుంటే దీనికి తోడు మీరు చాలా ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఒకసారి చూసుకొని దీన్ని కొనుగోలు చేయండి. ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఒక ఖాళీ స్థలానికైతే మీరు ఇక్కడ నుంచొని ఈస్ట్ చూసేసి ఇది 90 డిగ్రీలు ఉందా లేదా ఒకసారి డిగ్రీలు చూసుకోండి. అది రెండోది వచ్చేసరికి ఈ స్థలాలు ఏమైనా పెరిగినాయా, స్థలాలు పెరిగినాయా అని చూసుకోండి. 1 డిగ్రీలు, 2 స్థలాలు
మూడోది వచ్చరికి ఈ ప్లాట్కి వచ్చరికి ఇక్కడ చెరువులు కానీ గుట్టలు కానీ లేదంటే బావులు కానీ ఏమైనా ఉన్నాయా అనేది మూడోది ఒకసారి చూసుకోండి. ఈ విధంగా చూసుకోండి. ఇక హౌస్కి వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్లు కానీ ద్వారాలు కానీ ఎట్లా ఉన్నాయి, కిటికీలు ఎట్లా ఉన్నాయి, బాత్రూమ్స్ టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, కిచెన్ ఎట్లా ఉంది, ఇంకపోతే ఎనమాల ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి, ఈ మెట్లు ఎట్లా ఉన్నాయి, మెట్లు సరైన పొజిషన్లో ఉన్నాయి లేవా, ఇవి చూసుకొని కొనుగోలు చేయండి. ఈ విధంగా అన్నీ చూసుకొని కొనుగోలు చేస్తే మీరు ఉండటానికైనా సరే చాలా బాగుంటుంది. లేదంటే మీరు ఫ్యూచర్లో అమ్ముకోవడానికైనా సరే అది డబల్ రేట్ వచ్చేసి చాలా బాగా అమ్ముడుపోయింది. ముఖ్యంగా నేను ఈ వీడియోలో చెప్పేది, మీరు ఇల్లు లేదా ప్లాట్లు కొనేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క 3 పాయింట్లు తెలుసుకోండి. థ్యాంక్ యూ.